నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ఉమారాణి. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు ప్రముఖుల నివాళులు. రేపటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు అన్ని ఏర్పాట్లు చేశామన్న విద్యాశాఖ అధికారులు. ఈ నెల 18న కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం. ఆధార్తో ఓటర్ ఐడి అనుసంధానంపై చర్చకు అవకాశం. 2026 పద్మ అవార్డులకు ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ జూలై 31తో ముగియనున్న గడువు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతోన్న ఎండల తీవ్రత. రానున్న 3 రోజులు 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఇక వివరాలు. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఘన నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసి తెలుగువారి గుండెల్లో పొట్టి శ్రీరాములు చిరస్మరణీయంగా నిలిచారని కొనియాడారు. అమరజీవి ఆత్మత్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనమని ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. గృహ పట్టణాభివృద్ధి కార్పొరేషన్ హడ్కో సిఆర్డీఏ మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈరోజు ఒప్పందం జరిగింది. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠ, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హడ్కో 11,000 కోట్ల రూపాయల రుణాన్ని అందించనుంది. జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు నేడు సిఆర్డీఏతో ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నంది నాటకోత్సవాలు నిర్వహించేలా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఓపెన్ థియేటర్ను రూపొందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు తెలిపారు. పాలకొల్లు కళా పరిషత్ 16వ జాతీయ స్థాయి ప్రారంభోత్సవాలను ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎందరో ప్రముఖులు, కళాకారులు ఈ ప్రాంతానికి చెందిన వారేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కళలను, కళాకారులను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఒక విశాఖపట్నం పోతే ఒక కళాభారతి ఎట్లా ఉంటుందో అదే విధంగా పాలకొల్లులో కూడా అటువంటిది మరి ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉండాలనే ఉద్దేశంతో బొండాడు వెంకటరాజు గుప్తా ఓపెన్ ఎయిర్ థియేటర్ ఏదైతే ఉందో మరి దాన్ని బొండాడు వెంకటరాజు గుప్తా ఒక ఎన్టీఆర్ కళాక్షేత్రంగా ఆ మాదిరిగా తీర్చిదిద్దాలని చెప్పి ఆ రోజు పుష్కరాల దగ్గర నుంచి 4 సంవత్సరాల పాటు అహర్నిశలా శ్రమించి నిధులను ఒకటి సేకరించుకుని ఆ రోజు మనం ఆ యొక్క కళాక్షేత్రాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం. విధ్వంసం అంటే అమరావతి, విధ్వంసం అంటే పోలవరం అనే కాదు, విధ్వంసం అంటే మన పాలకులలో ఆ కళాక్షేత్రంలో కూడా చూసినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలు కనీసం ₹1 పనిచేయాల, ఒక్క అరబస్తా. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసి తెలుగువారి గుండెల్లో పొట్టి శ్రీరాములు చిరస్మరణీయంగా నిలిచారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని కాకినాడలో ఈరోజు ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మరి 1901 మార్చి 16న ఆయన జన్మించారు. మన రాష్ట్రం కోసం సుమారు 58 రోజుల పాటు ప్రాణత్యాగం చేశారు. ఈరోజు మనందరం స్వతంత్రంగా ఇలా ఉన్నామంటే మరి గతంలో మన ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పటికీ ఇప్పుడు విడిపోయి తెలంగాణ ఆంధ్ర అయినప్పటికీ మనం సగౌరవంగా మనం ఇలా ఈ పరిస్థితుల్లో ఉండి మనం స్వేచ్ఛతో ఆంధ్ర రాష్ట్రాన్ని సగౌరవంగా పేరు చెప్పుకుంటూ మనం నడివీధుల్లో తిరుగుతున్నామంటే
ఆ పొట్టి శ్రీరాములు గారి త్యాగం అని మనం చెప్పుకోవచ్చు. మరి ఆ మహనీయుడిని రాబోయే తరాలకు కూడా మనం ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములకు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని కర్నూలులోని చిల్డ్రన్స్ పార్కులో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. జిల్లా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. అంటే ఓన్లీ రీజన్ బికాజ్ ఆఫ్ పొట్టి శ్రీరాములు గారు. ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఆ రోజు మనకు రాష్ట్రం రాకపోయింటే ఈ పొద్దునాడు తెలుగు అనేది హిస్టరీలో ఓకే తెలుగు అనేది ఒక లాంగ్వేజ్ ఉండేది అనేది తెలిసేదన్నమాట. ఆయన పోరాడి మనకి తెలుగు రాష్ట్రం సపరేట్ ఉండాలా అని చెప్పి పోరాడి ఆయన ప్రాణం అంకితం చేశారు. అట్లాంటి గొప్ప లీడర్ ఆయన. సో అట్లాంటి లీడర్కి ఈరోజు కూడా పొద్దున వేరే పీపుల్ రిక్వెస్ట్ చేస్తూ ఉండి, సార్ మీరు పుష్ చేయండి, భారత్ రత్న రావాలా అట్లాంటి లీడరు. ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పినట్లు 10 మంది పొట్టి శ్రీరాములు గారు ఉంటే ఇండిపెండెన్స్ అనేది వితిన్ 1 year వచ్చేదనేవాళ్ళు. అంత గొప్ప నాయకులు. సో ఖచ్చితంగా మన సైడ్ నుంచి ఇప్పుడు ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ స్వచ్ఛ మంగళగిరి ఉద్యమంలో నియోజకవర్గ ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రక్త స్టాల్స్ ను ఆయన ప్రారంభించారు. చిత్రకళలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం స్వచ్ఛ మంగళగిరి గోడపత్రిక బ్రోచర్ను ఆవిష్కరించారు. అధికారులు, నాయకులు విద్యార్థులతో స్వచ్ఛ మంగళగిరి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ మన ఇంటి నుంచి వెలువడే వ్యర్థాల నిర్వహణ బాధ్యత మనమే తీసుకోవాలని సూచించారు. మనందరి లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి. త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తాయి. మన స్థాయి కార్పొరేషన్ ఉన్నప్పుడు అన్ని కార్పొరేషన్ మధ్య పోటీ ఉన్నప్పుడు మనం మొదటి స్థానంలో స్వచ్ఛతలో ఉండాలి. దానికి మనందరిలో చైతన్యం రావాలి. అందుకే ఈరోజు పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు. స్వచ్ఛత అనేది చాలా అవసరం. ప్రశాంత్ వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. అందుకే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత చెరువుల్ని అభివృద్ధి చేస్తున్నాం, పార్కులు కడుతున్నాం, భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు కూడా తీసుకుంటున్నాం, పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రి అందజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే స్వచ్ఛత అనేది. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలిపేందుకు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగధనులని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన విగ్రహానికి మంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహంతో పాటు స్మృతివనం ఏర్పాటు చేస్తామన్నారు. భాషా ప్రయోక్త రాష్ట్రాల ఏర్పాటుకు బహుజనుల ఆలయ ప్రవేశాలకు బాటలు వేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు. మరి ఇక బహుజనుల ప్రవేశం లేనిటువంటి స్థితిలో కూడా అన్ని దేవాలయాల్లోనూ కూడా బహుజనులకు ప్రవేశం ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాడినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అదేవిధంగా గాంధీజీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అటు క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ, ఉప్పు సత్యాగ్రహంలో కానీ ఇట్లా పెద్ద ఎత్తున స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. వీటన్నిటికీ మించి భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆ రోజు మరి తెలుగు ప్రజల కోసం 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రాణాలను అర్పించినటువంటి వ్యక్తి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. రేపటి నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు ఏలూరు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా 10వ తరగతి పరీక్షల పరిశీలకులు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ఈ రోజు ఏలూరులో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఈ పరీక్షలకు హాజరు కానున్న 25,179 మంది విద్యార్థులకు గాను 133 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి కేంద్రంలోనూ విద్యార్థులకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఇంక్లూడింగ్ ఈ ఓపెన్ స్కూల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మొత్తం 25,179 మంది విద్యార్థులు ఈ ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్ రాయబోతూ ఉన్నారు. సో
వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇందాకే మా ఆల్ చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, తర్వాత ఆల్ ఎంఈఓస్, ఫ్లయింగ్ స్క్వాడ్తో కూడా మనము 1-to-1 మాట్లాడడం జరిగింది. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం 6 సమస్యాత్మక ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. వాటిల్లో అన్నింటిలో కూడా మనము సీసీ కెమెరాలన్నిటి కూడా ఉంచడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా కానీ కాంపౌండ్ వాల్స్ లేవంటే అక్కడ మనం సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా ఇవ్వబోతూ ఉన్నాం. సో వెరీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం చీఫ్ సూపరింటెండెంట్లకు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడే కానీ మాల్ ప్రాక్టీస్ కేసులు కానీ ఎటువంటి అంటువార్డ్ ఇన్సిడెంట్స్ అనేటువంటివి జరగకుండా చూడగలుగుతాము. సో అట్ ది సేమ్ టైం పకడ్బందీగా ఈ పోలీసు బందోబస్తు కావచ్చు. తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 8వ రోజు స్వామివారు సూర్యచంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా కలెక్టర్ చేతన్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధనకు తన ప్రాణాలను పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములు చరిత్రలో నిలిచిపోతారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. నేడు పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద నెలకొల్పిన పొట్టి శ్రీరాముల విగ్రహానికి కమిషనర్ సూర్యతేజతో కలిసి ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగంతో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అంకురార్పణ జరిగిందని వెల్లడించారు. ఈ నిర్ణయం దేశ ప్రగతికి దోహదం చేసిందన్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసి కావడం గర్వకారణమని తెలిపారు. అనుభవుడు పేరు మీద ఈ యొక్క జిల్లా స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన త్యాగానికి మనందరూ కూడా స్ఫూర్తి కల్పించాలి అని కోరుతున్నాను. అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ కూడా ఆయన తరపున ఆయన ఇచ్చిన కృషి అన్ని చూసుకొని ఈ జిల్లాని ముందుకు నడపాలని కూడా కోరుతున్నాను. ఆయన మనకు ఇండియా యాజ్ అ కంట్రీ చూసినట్లయితే మొత్తం కంట్రీలోనే యొక్క చాలా పెద్ద మార్పు తీసుకురావడానికి ఆయన వలన ఆయన చేసిన ఆ ఒక్క హంగర్ స్ట్రైక్ వలన జరిగింది. మొత్తం కంట్రీలోనే అన్ని స్టేట్స్ కూడా లాంగ్వేజ్ బేస్ చేసుకొని డివైడ్ చేసుకోవడము, దానివల్ల లాస్ట్ ఒక 75-76 సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ స్టేట్స్ మధ్యలో ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా వాళ్ళ కల్చర్ ప్రొటెక్ట్ చేసినట్టు మనకు నడిపించడానికి ఈ యొక్క ఇండియా. స్వాతంత్ర సమరంలో పొట్టి శ్రీరాములు నిస్వార్థ పోరాట యోధునిగా గాంధీజీ నుంచి ప్రశంసలు పొందారని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 120వ జయంతి వేడుకలను ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగంతో రాష్ట్రం ఏర్పడిందన్నారు. తర్వాత చెన్నైలో ఉంటూ ఇంజనీరింగ్ చేసి శానిటరీ ఇంజనీర్గా రైల్వేస్లో జాబ్ చేసుకుని తర్వాత అప్పటి ఉన్న పరిస్థితుల దృష్ట్యా అనేక మంది ఉద్యోగాలు వదులుకొని విద్యావంతులందరూ సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు కానీ అలాగే దేశం కోసం ఆలోచించిన వాళ్ళు కానీ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నట్లు కానీ వారు కూడా ఉద్యోగానికి రిజైన్ చేసి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి, అలాగే మేజర్ ఈవెంట్స్ ఏవైనా కూడా వారు కూడా పాల్గొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేసి గాంధీ మహాత్ములు ముఖ్యమైన శిష్యుడిగా ఉండి సబర్మతి ఆశ్రమంలో కూడా కొన్నాళ్ళు వీరు ఉన్నారు. ఉండి తర్వాత జైలు శిక్షణ అనుభవించడం, ఆ తర్వాత బయటకు రావడం ఇట్లా చేస్తూ మెయిన్ ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రంతో పాటు సామాజిక సంస్కరణ కూడా అవసరం, సంఘ సంస్కరణ కూడా అవసరం. అందరినీ ముఖ్యంగా డౌన్ ప్రోడక్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురాకపోతే. ఇప్పుడు కాసేపు విరామం. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే, ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే.
లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో, IMPS, NEFT, UPI కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భోజనం టైంకు చేయండి. ఇంకా ప్లీజ్ బైక్ నెమ్మదిగా నడపండి. సరే. ఇంకా ఇది మీ రక్షణ కోసమే. అరే, నేనొకటి మర్చిపోయాను. LIC. ఇది మన రక్షణ కోసం. దిల్ కి సునో. LIC చునో. LIC జీవితాంతం నీకు తోడుగా. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పొట్టి శ్రీరాములు 120వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు శ్రీకాకుళంలో సంస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ జంక్షన్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి, ఆముదాల వరుస శాసనసభ్యులు కూన రవికుమార్, జిల్లా కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పుణ్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు అడుగుజాడలో నడవడమే ఆయనకి ఇచ్చే ఘన నివాళి అని పేర్కొన్నారు. తెలుగు జాతికి ఆయన త్యాగనిరతి సదా స్మరణీయమని పేర్కొన్నారు. స్కూల్లో మరి ముఖ్యంగా ఈ ప్రైమరీ స్కూల్స్ నుంచి ఈ 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా జరపాలి. ప్రోగ్రామ్స్ అంటే పొట్టి శ్రీరాములు గురించి ప్రతి ఒక్క పిల్లలకి చెప్పాలి, అదే ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం ఇస్తున్నాము. ఇది కాకుండా అది ఒకటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, బట్ కానీ ఈ క్విట్ ఇండియా మూమెంట్ ఉండొచ్చు, నెల్లూరులో మరీ ముఖ్యంగా ఈ ఖాదీ మూమెంట్ ఉండొచ్చు. దీంట్లో చాలా పార్టిసిపేషన్ మన పొట్టి శ్రీరాములు గారి నుంచి పెట్టడం జరిగింది. సో కాబట్టి వారి తాలూకు ప్రాణ త్యాగమే ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ని అతని స్ఫూర్తిని తీసుకొని ఏ ఆలోచనతో ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలంటే సపరేట్ రాష్ట్రం ఏర్పడాలనే ఆలోచనతో ఆవేళ ప్రాణత్యాగం చేశారు. వాళ్ళకి అతని ఘనంగా నివాళులు అర్పిస్తూ అతని స్ఫూర్తిని తీసుకుంటూ ఈ రాష్ట్ర పూర్వాభివృద్ధికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడుతున్నారో అతను వెనక నడిచి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి అదే ఘనమైన నివాళులని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మద్రాసి రాష్ట్రంలోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగు భాష మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం ఉండాలని, తెలుగు వారందరికీ కూడా ఒక రాష్ట్రం ఉండాలని ఆనాడు మరి కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారి నాయకత్వంలో ఆనాడు వారి త్యాగాల ఫలితమే ఈనాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణం. మళ్ళా ఆనాడు మనం 2 రాష్ట్రాలు, హైదరాబాద్ దేశంగా ఉన్నటువంటి రాష్ట్రం కూడా మళ్ళీ 1950 రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశమని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని గొల్లవానిగుంట క్రికెట్ మైదానాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్తో కలిసి రవినాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. అలాగే త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పనులు పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడలు కానీ, టూరిజం కానీ, ఇతర విద్యా వైద్యం కావచ్చు కలెక్టర్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా కొత్త జిల్లాలో కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు మొన్న నారావారిపల్లికి వచ్చినప్పుడు కలెక్టర్ గారికి, అదేవిధంగా తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారికి స్పష్టమైన ఆదేశాలతో పాటు సూచనలు కూడా చేయడం జరిగింది. తిరుపతిని క్రీడా హబ్గా మార్చాలి, సాంస్కృతిక హబ్గా మార్చాలి, టూరిజం హబ్గా మార్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలనుసారం ఇప్పటికే శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇట కమిషనర్ గారి సహకారంతో, కలెక్టర్ గారి సహకారంతో దాదాపు 80 లక్షల రూపాయలకు సంబంధించి రెన్యువేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సమ్మర్ హాలిడే స్టార్ట్ అయ్యే నాటికి అవన్నీ కూడా పిల్లలకు అందుబాటులోకి వచ్చే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. దాంతోపాటు గొల్లవానిగుంట ఇది తిరుపతిలో చాలా కీలకంగా ఉంది. దాంతోపాటు ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఆ రోజు ఉన్న ఎవరైతే మున్సిపల్ కమిషనర్ గారు, ఇప్పుడున్న శాప్ ఎండి గారు గిరీష గారు, ఇది డంప్ యార్డ్ ఉంది. ఇది కానీ క్రీడలకు కానీ ఇక్కడ కానీ తయారు చేయగలిగితే ఖచ్చితంగా క్రీడాకారులు ఇక్కడ ట్రైన్ అవ్వగలుగుతారు. మంచి మ్యాచెస్ కానీ నిర్వహించగలిగితే పిల్లలు కూడా తిరుపతి నుంచే రంజీలకు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు దీనికి కేటాయించడంతో పాటు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నిధులు కూడా కేటాయించి వర్క్ చేయడం జరిగింది. ఈ గొల్లవానిగుంట ఇది వరకు ఒక డంపింగ్ యార్డ్ కింద ఉండేది. దాన్ని స్మార్ట్ సిటీలో అభివృద్ధి చేసి సుమారుగా 4.5 కోట్లు వెచ్చించి దీన్ని ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్రికెట్ స్టేడియాన్ని, క్రికెట్ గ్రౌండ్ డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో ఇంకా కొన్ని పనులు మిగిలిపోవడంతో దాన్ని ఫర్దర్గా దీన్ని ఎట్లా అందుబాటులోకి తీసుకురావాలి, ఎందుకంటే సుమారుగా పనులు టేకప్ చేసి
సుమారుగా 3 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు మనకు గ్రౌండ్ అందుబాటులోకి రాలేదు. సో మనకి శాప్ చైర్మన్ గారి సలహాతో దీన్ని త్వరలోనే అందుబాటులోకి ఎట్లా తీసుకురావాలి. ఈ నెల 18న కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం జరగనుంది. ఆధార్ కార్డుతో ఓటర్ ఐడి కార్డుల అనుసంధానంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు ఓటర్లకు ఒకే సిరీస్లో ఓటర్ ఐడి కార్డులు జారీ అంశంపై విపక్షాలు విమర్శిస్తున్న వేళ కేంద్ర హోంశాఖ కార్యదర్శి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI సీఈఓలతో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ భేటీ కానున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఒత్తిడి, ఉద్యోగాల్లో కోతల కారణంగా యువత వ్యాపారం, ఇతర వినూత్న పద్ధతులను ఎంచుకొని జీవనోపాధిని నిర్మించుకుంటున్నారు. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో స్ఫూర్తి పొందిన మధ్యప్రదేశ్కు చెందిన ఉమేష్ బౌద్ వ్యవసాయ రంగం పట్ల ఆసక్తి ఉండటంతో గునా ప్రాంతంలో కొంత భూమిని కౌలుకు తీసుకొని స్ట్రాబెర్రీ సాగులో లాభాలు ఆర్జిస్తున్నారు. ఒక పక్క ఉద్యోగం చేస్తూ మరో పక్క సమర్థవంతంగా స్ట్రాబెర్రీ సాగు నిర్వహిస్తున్న ఆయన ప్రయాణాన్ని దూరదర్శన్ ప్రత్యేక కథనంలో చూద్దాం. గునా ప్రాంతం సహజంగా వేడి వాతావరణం కావడంతో స్ట్రాబెర్రీ సాగుకు అనుకూలంగా ఉంటుంది. వృత్తిరీత్యా అశోక్నగర్ జిల్లా వాసి అయిన ఇంజనీర్ ఉమేష్ బౌద్ గునా ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో అధ్యాపకునిగా ఉంటూ ఒక ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. నానాకేడి సమీపంలోని ఉమ్రి రోడ్డు ఒడ్డున ఉన్న తన సొంత భూమిలో కాకుండా కౌలుకు తీసుకున్న భూమిలో స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు. అగ్రికల్చర్ సైన్స్లో MScలో డిగ్రీ పొందిన భార్య నీలం బౌద్ సహకారం కూడా తోడవడంతో సాగును విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వ్యవసాయం పట్ల మక్కువ ఉండటం, తక్కువ ఖర్చు, ఎక్కువ లాభాల వంటి అంశాల ఫలితంగా స్ట్రాబెర్రీ సాగును ఇంజనీర్ ఉమేష్ దంపతులు లాభదాయకంగా నిర్వహిస్తున్నారు. అక్టోబర్ నెలలో 1 టన్నుకు పైగా స్ట్రాబెర్రీలను ఉత్పత్తి చేసి విక్రయించి ₹1,00,000 ఆర్జించిన ఆయన ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారు. एक्चुअली ये जो खेती करने का, जो मेरा स्ट्रॉबेरी की खेती करने का मन में जो आइडिया आया वो इसलिए आया क्योंकि आजकल लोग पारंपरिक खेती पे ज़्यादा फोकस करते हैं और पारंपरिक खेती से एक लिमिटेड ही अर्न कर पाते हैं. लेकिन नए तरीके से यदि नई चीज़ों की खेती यदि पॉसिबल यदि करेंगे तो डेफिनेटली जो अच्छा कई जगह वीडियो देख के और जगह से न्यूज़ में पढ़ के डिजिटल मीडिया के थ्रू ये जानकारी हुई कि स्ट्रॉबेरी की खेती करने से कितना प्रॉफिट हो सकता है. तो हमने सोचा क्यों ना इसको यहाँ लगाया जाए. चूँकि ये गर्म प्रदेश है, गर्म एरिया है, फिर भी कुछ पता चला कि कुछ वेराइटीज़ ऐसी होती हैं जो वेराइटीज़ जो है गर्म एरियाज़ में लग जाती हैं. तो वो वाली वेराइटी हमने सेलेक्ट करके हम यहाँ पे लेके आए हैं. हिमाचल प्रदेश से हमने ये पौधे मंगाए थे. उसके बाद यहाँ पे प्लांटेशन किया. ये 1 बीघा में हमने ये प्लांटेशन किया. एक बीघा में लगभग 10,000 पौधे लगते हैं. స్ట్రాబెర్రీ సాగుతో ఎంతో ఆనందంగా ఉన్నామని, రానున్న రోజుల్లో మరికొంత భూమిలో స్ట్రాబెర్రీ సాగు చేసి మరింత లాభపడాలని భావిస్తున్నామని ఉమేష్ తెలిపారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల వేటలో కాలం వెళ్లదీస్తున్న నేటి యువతకు స్వయం ఉపాధి ద్వారా లాభాలు ఆర్జిస్తున్న ఉమేష్ దంపతులు ఆదర్శం అంటంలో సందేహం లేదు. सर मैं तो यही कहना चाहूँगी कि जो आजकल के किसान लोग हैं हर तरीके से मतलब उनको इस तरह से आजकल का ये नहीं हो रहा है कि वो किस तरह से अच्छी अर्निंग कर पाएँ. पारंपरिक जो भी उनकी चल रही है खेती वो उसी पे ध्यान देते हैं. तो हमारी तरफ से बस एक यही प्रयास था कि हम कुछ एक नई चीज़ करें जो लोग कर रहे हैं, या फिर आजकल सारा युवा जो है पढ़ा लिखा वो आजकल खेती में आ रहा है. तो हम भी चाहते हैं कि थोड़ा बहुत हम भी कुछ सीखें और अपने किसान भाइयों को थोड़ा कुछ बताएं कि वो अपनी पारंपरिक खेती से हटके कुछ अलग चीज़ करें और अपने जो भी उनका चल रहा है उससे थोड़ा सा अपना लाभ प्राप्त करें. రాష్ట్రంలో 15 తీర గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిధులను విడుదల చేసింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY కింద 15 తీర ప్రాంతాల గ్రామాలను గుర్తించినట్లు కేంద్ర మత్స్య పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 90 గ్రామాలను గుర్తించి ఒక్కో గ్రామానికి ₹2 కోట్ల చొప్పున కేటాయించినట్లు ఇటీవల రాజ్యసభలో ఆ శాఖ సహాయ మంత్రి కురియన్ తెలిపారు. కాగా రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 15 గ్రామాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో మత్స్య ఆక్వాకల్చర్ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, హెచ్చరీ, ఐస్ బాక్సులతో మోటార్ సైకిళ్ల సరఫరా,
చేపల విలువను పెంచే సంస్థలను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. ప్రతిష్టాత్మక పద్మ 2026 అవార్డులను నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అసాధారణ విజయాలు, సేవలకు గాను విశిష్ట వ్యక్తులకు అందించే ఈ పురస్కారాలను 2026 గణతంత్ర వేడుకల్లో ప్రకటించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాల కోసం ప్రతిపాదనలు పంపే తుది గడువు జూలై 31వ తేదీ వరకు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నామినేషన్లు, ప్రతిపాదనలను awards.gov.in అనే పోర్టల్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్లు వెల్లడించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఉన్నాయి. ఈ అవార్డులను 1954 నుంచి ఏటా గణతంత్ర దినోత్సవం సమయాన అందజేస్తున్న విషయం విదితమే. బోడో ఒప్పందంలోని 82% నిబంధనలను అమలు చేశామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అస్సాంలోని క్రోక్రాకర్ఝర్లో ఈరోజు జరిగిన ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ 57వ వార్షిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ 35 లక్షల జనాభా కలిగిన బోడో ల్యాండ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. బోడో యువత సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాబోయే 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో బోడో ఒప్పందాన్ని అమలు చేస్తామన్నారు. और विकास हो गया है। मेरे साथ दोनों हाथ उठाइए जरा, दाएं बाएं सभी लोग हाथ उठाए, मुट्ठी पीछे, प्रचंड आवाज से बोलिए भारत माता की वंदे वंदे वंदे। आप सभी का बहुत बहुत धन्यवाद। पूरे मंच की ओर से यहां आए हुए लाखों की संख्या में आए हुए सभी बोडो भाइयों बहनों को मैं प्रणाम करता हूं। सबसे पहले मैं बोडोपा उपेंद्रनाथ ब्रह्मा की जन्मभूमि डोटोमा को आज पहली बार आया हूं। 2 हाथ जोड़कर प्रणाम कर कर मेरी बात की शुरुआत करता हूं। बोडो समुदाय के कुल देवता ब्रह्मांड रक्षक बाथो बोराई जी को भी श्रद्धा पूर्वक शीश झुकाता हूं। मैं मां कामाख्या और मां महामाया दोनों को వేసవి తొలి రోజుల్లోనే రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. రానున్న 3 రోజులు 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు శ్రీకాకుళం జిల్లాలోని 8 మండలాలు, విజయనగరం జిల్లాలోని 15 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని 12 మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కోర్నాథ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 120వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశాల లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.